రోజు సండే వ్లాగ్ అండి. మా వారైతే బయటికి వెళ్ళైతే ఇప్పుడే తీసుకొచ్చారు, అంటే కర్రీ కోసం తీసుకొచ్చారు. అదే ఏమేమి తీసుకొచ్చారు ఇప్పుడు మీకు చూపిస్తాను, చూస్తూనే ఉండండి. ఏం తీసుకొచ్చారో చూద్దాం. చికెన్ అయితే తీసుకొచ్చారు. కాల్చిన కోడి అనుకుంటా. దీన్ని అయితే ఇప్పుడైతే క్లీన్గా వాష్ చేసుకొని ఉండాలి. నేనైతే మామూలు కొన్ని కాల్చారేమో అనుకుంటున్నా. అదేనా నాటుకోడి చెప్పు? మామూలు దాన్నే కాల్చారా? ఎందుకు ఈసారి తెచ్చు? కారం కొంచెం ఎక్కువనే అయినా కర్రీ అయితే ఉడుకుతుందండి. కర్రీ అయితే ఇంకా అక్కడ పెట్టేసి ఇటువైపు అయితే వచ్చాను. ఏం చేస్తున్నావు? నోటితో చెప్పవా? ఇటు చూడ, ఐరన్ చేస్తున్నావా? చెయ్యి. నువ్వు ఇప్పుడు ఐరన్ చేసిన వెంటనే అక్కడ ప్లేస్ ఖాళీ అయితే నేను మిషన్లో కొన్ని కుట్టేవి ఉన్నాయి, బట్టలు అవి కుట్టాలి, వంట చేయాలి. ఇంకా ఇప్పుడైతే ఇంక వంట చేయాలండి. వంట అయిపోయిన తర్వాత గిన్నెలు ఉన్నాయి, గిన్నెలు కడిగేసి మిషన్ కొన్ని కుట్టే అయితే ఉన్నాయి, బట్టలు అవి కూడా కుట్టాలి. అదే అండి, సండే అనుకుంటాం కానీ సండే రోజే ఎక్కువ పని ఉంటుంది. మిగతా డేస్లో ఏమవుతుందంటే ఎటోళ్ళు అటువి, ఈయన ఆఫీస్కి వెళ్ళిపోతాడు, వాడు మార్నింగే స్కూల్కి వెళ్ళిపోతాడు కాబట్టి అంత పని అనిపించదు. ఈ సండే రోజు వీళ్ళందరూ ఇంట్లో ఉంటే పని అవ్వదు, ఏమవ్వదు. 11 అయింది కానీ ఇంకా వంట కూడా అవ్వలేదు. డైలీ టైంకి అయితే వంట అయిపోద్ది, ఫ్రీగా అయితే ఉండి నా పని నేను చేసేసుకుంటాను.
అదండి వ్లాగ్ అయితే నేను ఈరోజు ఇంట్లో వంట చేస్తున్నానండి. నేను పైన అయితే ఈ మొక్కలు అయితే వేశాను. వామాకు చెట్టు ఎట్లా ఎప్పుడన్నా వామాకు బజ్జీలు వేసుకుందామని మా హనీ అయితే పైకి ఆడుకోవడానికి వెళ్ళి మొత్తం ఆకులన్నీ తెంపేసింది. ఇవి కొన్ని గిన్నెలో వేసుకొని వచ్చింది. మిగతాయి మొత్తం మెట్ల పైన డాబా పైన మొత్తం చల్లేసిందండి. కానీ చాలా బాగుంటాయి కదా వామాకు బజ్జీలు. ఇది పెరగడానికి ఎంత టైం పట్టిద్దో. మా అమ్మాయి అయితే విరవడానికి ఒక్క నిమిషం కాదు, ఒక్క సెకండ్లోనే విరిచేసింది అన్నీ. ఇది నేను పెంచడానికి అయితే నాకు ఎన్ని మంత్స్ టైం పట్టిందో. ఎందుకంటే కొంచెం ఇప్పుడు చలికాలం కదా, ఈ మంచుకి మొక్కలు అనేవి సరిగా పెరగట్లేదు. నాకైతే చాలా బాధ వేసింది. ఈ మొక్కలు ఇట్లా విరిచిపడేసింది మొత్తం. ఇంకా నేను గిన్నెలో కొన్ని తీసుకొని కిందకు వచ్చేసాను. మిగతాయి మొత్తం ఇంకా అలా డాబా మీద చల్లేసింది. ఇవి కొంచెం పెద్దగానే ఉంటే చక్కగా బజ్జీల్లాగైనా వేసుకోవచ్చు, కానీ చాలా చిన్నవి అండి. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ఇవి. కొంచెం పెద్ద అయితే ఇంకా బాగుంటాయి, కానీ స్మెల్ మాత్రం భలే ఉందండి. సూపర్ ఉంది. నాకైతే ఫుల్ జలుబు చేసింది, అయినా కానీ ఈ స్మెల్ అయితే కొంచెం బాగా వస్తుంది. చికెన్ అయితే బాగా ఉడికిపోతుంది. అండి ఇంకా గిన్నెలు కడిగేసేయాలి. గిన్నె గిన్నెలన్నీ అయిపోయినాయండి. ఇంక ఇది మొత్తం క్లీన్ చేసేయాలి. క్లీన్ చేసి బట్టలు అయితే ఆరబెట్టాలి. ఫైనల్గా పని అంతా అయిపోయిందండి. ఇంక ఇద్దరం అయితే ఇక్కడ తింటున్నాము. అంటే పిల్లలు అయితే పడుకుండిపోయారండి, ఇంకా మేమిద్దరం తినేస్తున్నాము. చాలా అంటే చాలా బాగా అయితే కుదిరిందండి కర్రీ అయితే, చికెన్ కర్రీ. ఇంకెప్పుడైనా సరే మేమిద్దరం ఇలా ఎంత లేట్ అయినా అవ్వండి, ఒకవేళ తను ఆఫీస్కి వెళ్ళినా నేనైతే తను వచ్చేంతవరకు అయితే వెయిట్ చేస్తాను. ఇంక ఇలా ఇద్దరం కలిసి తింటాం, మార్నింగ్ అయినా సరే లేకపోతే ఇంకా నైట్ అయినా సరే ఖచ్చితంగా. అంతే కదండి, ఇంట్లో ఉన్నది ఇద్దరు, ఇంకా ఇద్దరికి ఒకరు మాటలు చెప్పుకుంటూ అలా తింటే అసలు ఆ సంతోషమే వేరు. అందుకని నేనైతే తన కోసం ఇంకా వెయిట్ చేస్తాను. ఇంక ఇలా మాట్లాడుకుంటూ అయితే తింటాము. ఇంతేనండి ఈ వ్లాగ్ నచ్చినట్టయితే వీడియోని అయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వ్లాగ్స్ని మీరు చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని. తప్పకుండా వ్లాగ్స్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంటాయండి. డైలీనే అయితే పోస్ట్ చేస్తాను. వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.